హ్మ్. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. భారతదేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఒక బిగ్ బ్రేకింగ్‌గా చెప్పుకోవాలి. ఆయుధాలు వదిలేయటానికి మావోయిస్టులు ఓకే చెప్పేశారు. సాయుధ పోరాటాన్ని విరమించబోతున్నట్టు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే స్పెషల్ జోనల్ సెక్రటరీ అధికార ప్రతినిధి అనంత్ పేరుతోటి ఒక లేఖ విడుదలైంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను, ఆ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులను, డీజీపీలను రిక్వెస్ట్ పెడుతూ ఒక లేఖ విడుదలైంది. మాకు ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి. మేము సాయుధ పోరాటాన్ని విరమించటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాన్ని అంగీకరిస్తున్నాం. అయితే మాలో మాకు కమ్యూనికేషన్స్ చేసుకోవటానికి, అంటే వాళ్ళు చెట్టుకుక్కలు పుట్టకుక్కలు అయ్యారు కదా ప్రస్తుతం ఆపరేషన్ కాగారు వల్ల, రకరకాల ప్లేసుల్లో ఉన్నటువంటి మా వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసుకొని ఫిబ్రవరి లోపు అందరం కూడా సాయుధ పోరాటం విరమించేసి ప్రజా జీవితంలోకి వస్తాం. పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. దాన్ని స్పెషల్ జోన్స్ అన్నిటికీ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళందరితో మాట్లాడి అందరం కలిసి ఒక్కసారిగా ప్రజా జీవితంలోకి వస్తాం, తుపాకులు వదిలేస్తాం, మాకు ఈ 2 నెలల సమయం ఇవ్వండి అని ఒక రిక్వెస్టుడిగా మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి ఒక లేఖను విడుదల చేశారు. ఒక మంచి పరిణామం. నిజానికి మావో చెప్పింది కూడా ఏంటి? ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అంటాడు. ఇలా ప్రజల చైతన్యం ఎలా ఉంది, వీళ్ళ పోరాట రూపం ఎలా ఉంది? ప్రజలేమో తుపాకులకు వ్యతిరేకంగా, సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వీళ్ళేమో తుపాకులు పట్టుకొని అడవుల్లో ఉండి ఈ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తామని తిరుగుతున్నారు. దీనివల్ల వాళ్ళ ప్రాణాలు పోవడం తప్ప ఏమైనా ఉందా? ఇన్ని దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో సాధించింది ఏంది? నక్సల్ బరీ ఉద్యమం పుట్టినాడు వాళ్ళకి ప్రజల అండ ఉంది, వాస్తవం. ఆనాడు ఆ ఉద్యమం కరెక్టే కావచ్చు, ఆనాడు ఆ సాయుధ పోరాటం కరెక్టే కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు దానికి సహకరించి ఉండొచ్చు. కానీ పరిస్థితులు మారిపోయినాయి. ప్రజలు కమ్యూనిస్టులతోనే లేరు, ఒక నక్సలైట్తోనే కాదు, అసలు కమ్యూనిస్టులతోనే లేరు. కమ్యూనిస్టుల ప్రాబల్యం సమాజంలో బాగా తగ్గిపోయింది. భారతదేశంలో ఒక కేరళ రాష్ట్రంలోనే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. ఎక్కడ కూడా కమ్యూనిస్టులు అధికారంలో లేరు. ఉన్న నలుగురు కమ్యూనిస్టులు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు కాకుండా అందరూ కలిసి ఒకే ఘాట్ నుండి అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంటి, దానివల్ల జరిగే లాభం ఏంటి అనేది ప్రజలకి వివరించి, ప్రజల్ని చైతన్యం చేసి, ప్రజల ద్వారా డెమోక్రటిక్గా సోషలిజాన్ని సాధించాలే కానీ ప్రజల తరపున ఎవరో ఒక నలుగురు అడవుల్లో ఉండి సోషలిజాన్ని సాధిస్తామంటే అది అయ్యే పని కాదు అని నిన్న కూడా ఒక వీడియో చేశాను నేను. మావోయిస్టులు భారత బంద్ అని పిలుపునిచ్చినప్పుడు కామెడీగా చూస్తూ, అసలు ఇవాళ మావోయిస్టులు భారత బంద్కు పిలుపునిస్తే వినేదెవరు, సపోర్ట్ చేసేదెవరు? అది గతం కాదు, వాస్తవంలోకి వచ్చి బతకాలని చెప్పాను. ఈ మావోయిస్టు నిజంగా రియలైజ్ అయినట్టున్నారు. గత కొంతకాలం వాళ్ళకి చర్చలు జరుగుతున్నట్టున్నాయి. మొత్తానికి వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించడానికి, తుపాకుల్ని వదిలేయడానికి సిద్ధపడ్డారు. ఒక మంచి పరిణామం. ప్రభుత్వాలు కూడా మానవతా దృక్పథంతో ఆపరేషన్ కాగాన్ని అర్జెంటుగా నిలిపివేసి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకి మంచి జీవితాన్ని అందించే విధంగా చూడాలి. అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అడవులని కార్పొరేట్లకు అప్పచెప్పడం కాకుండా, అటవీ సంపదని కార్పొరేట్లకు అప్పచెప్పడం కాకుండా, ఆదివాసీలకు, గిరిజనులకు, అడవి పుత్రులకు రక్షణగా నిలవాలి. వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి. నేను బేసిక్గా చెప్తున్నాను, తుపాకీ పట్టుకునే నాడే తెలుసు తుపాకీ చనిపోతామని. వాళ్ళని చంపేసి గెలిచేసామని ప్రభుత్వాలు అనుకుంటే అంతకన్నా పిచ్చితనం, అంతకన్నా మూర్ఖత్వం ఇంకొట్టేది. వాళ్ళు ఎందుకు అటువైపు వెళ్తున్నారో ఆలోచించాలి. వాళ్ళ పేదరికం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకి ఎదురవుతున్న అసమానతలు, దీన్ని ఆలోచించి ఇవాళ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతూ ఉంది. సంపదని అందరి చేతుల్లోకి పంచటానికి ఉన్న మార్గాలను అన్వేషించి అభివృద్ధిని అందరికీ పరిచయం చేయగలిగితే ఎవ్వడు కూడా తుపాకీ పట్టుకొని జీవితాన్ని రిస్క్లోకి పెట్టడు. ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇవాళ మావోయిస్టు ఉద్యమం ఇన్నేళ్ల చరిత్రలో ముగింపు పలుకుతుంది అనేది ఒక మంచి పరిణామం అయినప్పటికీ కూడా, రేపొద్దున ఆవేశం వచ్చినోడు, కోపం వచ్చాడు, వ్యవస్థ పట్ల ఏదో అసమానతకు గురైన వాడు మళ్ళా తీవ్రవాదం వైపు, ఇంకొక వాదం వైపు వెళితే, దొంగగాను ఇంకో రకంగాను మారిపోతే ఒక చెడు పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఇప్పటి వరకు కోపం ఉన్నోళ్ళు నక్సలైట్లో పోయేవాళ్ళు, తర్వాత వాళ్ళు ట్రైన్ చేయబడేవాళ్ళు.
కొంత సిద్ధాంతం వైపు ట్రైన్ చేయబడేవాళ్ళు. కానీ అదే వ్యక్తి అదే కోపంతో, అదే ఫ్రస్ట్రేషన్‌తో సమాజంలో సంఘ విద్రోహ శక్తిగా మారితే, ఒక రౌడీలాగా, ఒక గూండాలాగా, ఒక దొంగలాగా మారితే, కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. కాబట్టి దీంట్లో ఎంత మంచుందో రేపొద్దున వీళ్ళని సరిగా డీల్ చేయకపోతే అంత చెడు కూడా ఉండే అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళని సరిగా డీల్ చేయాలి. వాళ్ళని అభివృద్ధికి దగ్గర చేయాలి. ఏదేమైనా ఒక మంచి పరిణామం తుపాకులు వదిలేయటం అనేటువంటిది. ఇక అడవుల్లో తుపాకుల మోత ఆగిపోబోతా ఉంది. కానీ నాకు బాధ అనిపించేది ఏందంటే, ఆపరేషన్ కాగారైనా, అంతకుముందు జరిగినటువంటి పరిణామాలైనా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పోలీసులెవరు? సామాన్య బిడ్డలే. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు కొట్టినోళ్ళు. వాళ్ళెవరు వేల కోట్లు సంపాదించుకున్నోళ్ళు, వందల కోట్లు సంపాదించుకున్నోళ్ళు కాదు. మావోయిస్టులెవరు? పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు. వీళ్ళు కొట్టుకొని చిన్నవాళ్ళే చనిపోతా ఉన్నారు. చనిపోయేది పోలీసులైనా, చనిపోయేది నక్సలైట్ అయినా, ఇన్నాళ్ళు చనిపోయింది చిన్నవాళ్ళే. ఎవరో రాజ్యం కోసం, ఎవరో పెద్దల రక్షణ కోసం ఎప్పటికీ చిన్నవాళ్ళే బలవుతూ వచ్చారు. ఈ బలవటం అనేటువంటిది ఇక మానేయాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.